పేదరికం వలనో దైన్యం వలనో ఈ దేశంలో ఉన్న సామాజిక అసమత్వం వల్ల ఆ యూనివర్సిటీలో ఉన్న అంత పేద పిల్లలు 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి మెస్ పిల్లలు వస్తలేవు. వాళ్ళకు పెట్టకపోతే కొత్త ఎట్లా వాళ్ళు ఎంత మేధా వికసన రాకపోతే వాళ్ళలో జ్ఞాన రేఖ అయిపోతారు. వాళ్ళకి ఎట్లా మీరు కనుక మెస్సు బిల్లులే లేకుండా ఇన్ని రోజులు ఆపితే తర్వాత వంట రూములు ఆధునీకరణ చేయడం బాగుంది, కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు ఏమైనా ఇస్తున్నారు, ఎక్కడైతుండ్రో. నాకు తెలిసిన ఒక సర్వేల మిత్రుడు, ఒక ఎకనామిస్టు, ఒక ఆరోగ్యకర్త చేసిన సర్వేలో అన్ని హాస్టల్లో కల్తీ సరుకులు, నాసిరకం సరుకులు వాడుతున్నారు. కల్తీ 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 వాడే సరుకు అంతా కలిసి ఏమి కొని తిన్నగాని వెంటనే దవాఖానాకి వెళ్తే తినకపోతే తిప్పుడాయరన్నా ఎవరన్నా, తింటేనేమో కక్కుడాయరన్నా. పంచదారలో ఉన్న కల్తీ, మంచినీళ్ళలో కల్తీ, పాలు నీళ్ళ కలుతాయే, పసుపు పొట్లం వల్ల కల్తీ. పండ్ల రసాలు అనుకుంటే విషము తప్ప రసం లేదు. వేరుశనగ నూనెలో ఎముకల పొడి కలుతాయే, పసుపుల కల్తీ. ఈ కల్తీ సరుకులతోని పేద పిల్లలు తినాలా?